ప్లే ఆఫ్స్ అసలు గల్లంతేనా? IPL 2026లో పటిష్టంగా కనిపిస్తున్న ఆరెంజ్ ఆర్మీకి గుజరాత్ టైటన్స్ షాక్ ఇచ్చింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు భారీ పరాజయం ఎదురైంది. 83 పరుగుల తేడాతో చిత్తు కావడమే కాకుండా ప్లే ఆఫ్స్ అవకాశాలను కూడా సంక్లిష్టంగా మార్చుకుంది హైదరాబాద్. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉన్న నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోవడం ఆందోళనకు గురి చేస్తుంది. మరి ప్లే ఆఫ్స్ చేరాలంటే కమిన్స్ సేన ముందున్న లెక్కేంటి? IPL 2026 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరుకు గుజరాత్ టైటన్స్ బ్రేకులు వేసింది. అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో టైటన్స్ అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణించి హైదరాబాద్ ను చిత్తు చేసింది. 83 పరుగుల భారీ ఓటమి సన్ రైజర్స్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ పరాజయంతో నెట్ రన్ రేట్ ఏకంగా 0.3331కి పడిపోయింది. సీజన్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన ఆరెంజ్ ఆర్మీ ఇప్పుడు కీలక సమయంలో తడబట్టం ఆందోళన కలిగిస్తుంది. పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతానికి 3వ స్థానంలో ఉన్న ప్లే ఆఫ్స్ బర్త్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తెలిస్తే టాప్ 2లోకి వెళ్తుందనుకున్న టీం ఇప్పుడు మళ్లీ సమీకరణాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టైటన్స్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోవడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇప్పుడు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. మొత్తం 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది ఆరెంజ్ ఆర్మీ. అయితే మిగిలి ఉన్న 2 మ్యాచ్లకు 2 గెలిస్తేనే ఎలాంటి రిస్క్ లేకుండా 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ లో అడుగుపెడుతుంది. ఒకవేళ రన్ రేట్ మెరుగ్గా ఉంటే టాప్ 2లో నిలిచి క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒక్క మ్యాచ్ ఓడినా పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. 16 పాయింట్లతో ఇతర జట్లు ఫలితాలపై నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం రన్ రేట్ దారుణంగా పడిపోవడంతో ఇది హైదరాబాద్ కు పెద్ద మైనస్ అయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ 2 మ్యాచ్లు ఓడిపోతే మాత్రం అద్భుతం జరిగితే తప్ప హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరడం అసాధ్యం. కాబట్టి కమిన్స్ సేన తన తదుపరి పోరాటంలో మైదానంలోకి దిగేటప్పుడు గెలిపే లక్ష్యంగా పక్కా ప్లాన్ తో రావాల్సి ఉంది. ముందున్న 2 సవాళ్లు సన్ రైజర్స్ కు పెద్ద అగ్ని పరీక్ష లాంటివే. మే 18న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడాల్సి ఉంది. స్లో పిచ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చెపాక్ లో CSK ను ఢీకొట్టడం అంటే మాటలు కాదు. స్పిన్ మ్యాజిక్ ను ఎదుర్కోవడంలో సన్ రైజర్స్ బ్యాటర్లు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఆ తర్వాత మే 22న మన హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో లాస్ట్ లీగ్ మ్యాచ్ జరగనుంది. RCB టీం కూడా ఫామ్ లోకి రావడంతో ఈ మ్యాచ్ హై వోల్టేజ్ పోరుగా మారడం ఖాయం. చెన్నైపై విజయం సాధిస్తే టీంలో మళ్ళీ జోష్ వస్తుంది. లేకపోతే ఆఖరి మ్యాచ్ వరకు టెన్షన్ తప్పదు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన మార్క్ వ్యూహాలతో టీంను మళ్ళీ విక్టరీ ట్రాక్ ఎక్కిస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.